చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు బస్సులు కూడా అందుబాటులో లేవు. ఉన్న వాటితో మేము రన్ చేస్తా అంటే వాళ్ళు మమ్మల్ని మరి ఆడోళ్ళు కొట్లాడుకుంటారని ఆడోళ్ళని ఒక కొట్లాడుకునే వాళ్ళలాగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ట్రీట్ చేస్తూ ఉంది. తర్వాత ఆటోలను ఎంకరేజ్ చేస్తూ అంటే రెచ్చగొడుతున్నారు. అయినా కూడా బస్సులలో ఆడవాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా కుటుంబాలను చూసుకోవడానికి, జాతరలకు వెళ్ళడానికి, దైవ దర్శనాల కోసం పిల్లల హాస్టల్లో ఉంటే వాళ్ళ దగ్గర కూడా వెళ్తున్నారు. తప్పకుండా పారిశుద్ధ్యము, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ కూడా స్పెషల్గా మేము దృష్టి పెడతాం. 30 తారీఖు వరకు దాదాపుగా 90% వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని మేము అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఈ రివ్యూలో అదే ఉంటుంది. మీరందరూ కూడా పత్రికా మీడియా సోదరులందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏమున్నా కూడా నాకు కానీ అక్కకు కానీ మళ్ళీ ఎస్పీ గారికి కానీ కలెక్టర్ కానీ చిన్న మెసేజ్ పెట్టినా మేము వెంటనే రిప్లై ఇచ్చి వాటిని ఎట్లా సరి చేసుకుంటాము. ఒక పాజిటివ్ వేవ్, ఎందుకంటే భక్తులందరూ కూడా అక్కడికి పోతే అయ్యో మాకు దర్శనం అవుతుందా లేదా అనే భయమైనటువంటి పరిస్థితి కాకుండా సాఫీగా దర్శనం అయ్యేటువంటి అవకాశము ఖచ్చితంగా ఉంటుంది. రోడ్లు వెడల్పు అవుతున్నాయి, బస్ స్టేషన్లు వెడల్పు చేస్తున్నాము, క్యూ లైన్స్ బాగా చేస్తున్నాము, డ్రింకింగ్ వాటర్ ఎక్కువ చేస్తున్నాము, అన్నీ ఎక్కువనే చేస్తున్నాము. మీరందరూ కూడా మరి సైనికులాగా ఈ యొక్క జాతరను మనం విజయవంతం చేసుకోవడానికి సహకరించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం. మేడం ఫ్రీ బస్ అందుకనే 2000 బస్సులు పెంచినాము. ఫ్రీ బస్ ఇస్తున్నాం మహిళలందరికీ. మేడం అంటే గతంలో జాతర అంటే సమ్మక్కను తీసుకొచ్చేటప్పుడు కానీ సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు ప్రత్యేకమైనటువంటి వెహికల్ మీకు ఉంటుంది. గతంలో కూడా ఉండింది, ఇప్పుడు కూడా ఇంకా పెద్ద వెహికల్ ఏర్పాటు చేస్తాము. ఎట్లా వీలైతే అట్లా దానికోసం స్పెషల్గా దృష్టి పెడతాము. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్ మీద అంటే వాస్తవానికైతే టాయిలెట్స్ అవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కొంత ఎక్కడైనా ఉంది కదా, ఇప్పుడు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఈరోజు వాస్తవానికి అనుకోకుండా చాలా రష్ అంటే భక్తులు ఎక్కువ వచ్చారు. తప్పకుండా వాటికి సంబంధించి కూడా రివ్యూ చేసుకుంటున్నాము. రేపటి నుంచి ఇంకా బెటర్గా సౌకర్యాలు అందే విధంగా కృషి చేస్తాం. కాంట్రాక్టర్ల విషయంలో ఇలా మేమిద్దరం కూడా ఏ కాంట్రాక్టర్ ముఖాలు మాకు తెలియదు. మేమిద్దరం ఎవరితో మాట్లాడిన వాళ్ళం కాదు. టోటల్గా కలెక్టర్ గారికి అధికారం పైనుంచి డైరెక్ట్గా ఇచ్చినాం. వారు టెండర్లు పిలుస్తున్నారు. ఏ శాఖకు ఎవరికి ఎన్ని నిధులు అనేది నిధులు ఇచ్చినాము. మేము అదే చెప్తున్నాము. వాళ్ళు లెస్సుకుపోయి నేను లెస్సుకుపోయినా నేను బాగా చేయలేదంటే అది మాకు ఆన్సర్ కాదు. మనకు ఖచ్చితంగా క్వాలిటీ ఉండాలి, దాని మెయింటెనెన్స్ ఉండాలి, వాళ్ళదే బాధ్యత ఉంటుంది. ఎక్కడ కూడా మేము రాజీ పడేది లేదు. అధికారులు అయితే ఇంటికి పోతారు, వాళ్ళైతే బ్లాక్ లిస్ట్లో పోతారు. ఇదే రెండే ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడైతే మంచిగా పని చేయకుంటే అధికారులు మంచిగా పని చేయించకుండా వాళ్ళతో ఎక్కడన్నా కుమ్ముక్కైతే అధికారులు ఇంటికి పోతారు. కాంట్రాక్టర్లు మంచిగా చేయకుండా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పోతారు. సమ్మక్క సారలమ్మ దగ్గర కాబట్టి పని దయచేసి అందరూ మంచిగా చేయండి. అది అందరికీ మంచి